కోర్టుకు పోదాం రండి సభకు జిల్లా వ్యాప్తంగా విజయవంతం కావడంతో పిచ్చి ప్రేలాపనలతో అచ్చెన్నాయుడు రగిలిపోతున్నారంటూ ధ్వజమెత్తిన తిలక్. తాగిన మైకంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడంటూ నిప్పులు చెరిగారు. పోర్టుకు 40 మందికి అనుమతులిస్తే పోర్టు రహదారిని బ్యాడ్ గేట్స్తో టిప్పర్లతో అడ్డం పెట్టి పోలీసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. పోర్టుకి 40 మందికి అనుమతులు ఉంటే కలెక్టర్ ద్వారా ఎస్పీ ద్వారా బహిర్గతం చేయమని చెప్పి కోరారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భావనపాడు పోర్ట్ నిర్మాణం ఎక్కడ జరిగిందన్నది బహిర్గతం చేయండి అంటూ సూటిగా ప్రశ్నించిన పేరాడ తిలక్. ప్రతి నెల పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం వంకతో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం మాత్రమే పెట్టుకొని కక్ష సాధింపు చేస్తున్నారు. సాల్వ్ చేయండి అది. కాబట్టి కోట బొమ్మలు ఊరు నుంచి లారీలు వెళ్తున్నాయి, దగ్గర ఊరు నుంచి లారీలు వెళ్తున్నాయి అని చెప్తే ఎన్ని రోజులు ఈ బాధ. కోట బొమ్మలు దూలి సొంత బొమ్మలు దూలి ప్రజలందరూ రోడ్లన్నీ పోతున్నాయంటే ఏం చేయాలంటే పలానా రోడ్లో సాల్ట్ ఉంది ల్యాండ్ అందులో వేస్తే ఆయన వచ్చి మన మీద కేసులు పెడుతున్నాడు, కోర్టుకి వెళ్తున్నాడు. కోర్టు మమ్మల్ని కలెక్టర్ గారిని నన్ను కంటెంప్ట్ చేసి మాకు పిలుస్తుందంటే మీరు పక్కన ఉండండి, మీకు సంబంధం లేదు, నాది బాధ్యత అని చెప్పి మా వాళ్ళకి అప్పచెప్పి రాత్రికి రాత్రి ఆ ప్లాంట్ కి రోడ్ వేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి కోర్టు దగ్గర కాదా? ఇది కోర్టు దగ్గర కాదా? ఒక వ్యక్తికి సాల్ట్ ల్యాండ్ లీజుకిచ్చుంటే అతను కోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ ల్యాండ్ని లీజుకి ఇచ్చిందని చెప్పి కోర్టు ఆర్డర్ని చూపిస్తుంటే అక్కడున్న ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏజెన్సీ కానీ మేము ఆ ప్రాంతంలో మేము అడుగు పెట్టలేమని చెప్తే మీరు జబర్దస్త్గా మోతుబారుగా రౌడీలు పెట్టి గుండాలను పెట్టి ఎవరైతే నీ చిల్లర కాగితాలు ఏరుకుని చిల్లర డబ్బులు ఏరుకుని కమిషన్ల కోసం తిరుగుతున్న వెధవులు ఉన్నారో నీ కుటుంబ సభ్యులు జబర్దస్త్గా రాత్రి రోడ్డు వేశారని నీ నోటితో చెప్తున్నావు. అసలు మంత్రివేనా? నీకేమైనా సిగ్గు లజ్జం ఉందా? ఓ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి కోర్టు దగ్గరగా మాట్లాడుతున్నావు. నేను ఈ చీఫ్ మినిస్టర్ గారికి సిగ్గుంటే నేను బర్తరఫ్ చేయాలా? గవర్నర్ గారు ఈ వీడియోని చూసి ముందు ఇతన్ని బర్తరఫ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. కోర్టు స్వచ్ఛందంగా సుమోటోగా ఈ విషయాన్ని టేకప్ చేసుకుని ఇతను ప్రాసిక్యూట్ చేయమని చెప్పి హైకోర్టును కానీ కోరుతూ ఉన్నాను. ఒక మంత్రి గారు కోర్టు ఇచ్చే ఆర్డర్నే వైలేట్ చేస్తూ ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మేధావులు మీరు ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఏంటి దురహంకారం? ఏంటి అహంకారపూరితమైన మాటలు? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అనుమతులు ఇస్తే మరి మీరు 40 మందికి అనుమతి ఇచ్చినప్పుడు ఇంతమంది పోలీసులు ఎందుకండి? అచ్చెన్నాయుడు గారు 40% మందికి మేము అనుమతులు ఇస్తే మీరు ఈ కాగితాలు ఇది చూడండి, మీరు ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడండి. ఈ తోటాలు ఎందుకు? ఈ పోలీసులు ఎందుకు? చెప్పండి ఒకసారి. మీరు మా కండిషన్ ఏంటని చెప్పాం? కోర్టుకి 100 మందికి అనుమతి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు మాతో చెప్పారు. నేను జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు వెళ్ళి ఎస్పీ గారిని కలిస్తే అతను చెప్పారు, మేము పోర్టుని సందర్శించడానికి అనుమతి ఇవ్వట్లేదు, దయించి మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. బహిరంగ సభకి అనుమతి ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
బహిరంగ సభకు మాత్రమే మాకు అనుమతి ఇచ్చారు. ఈ సిగ్గుంటే అచ్చెన్నాయుడు ఎవరికి అనుమతి ఇచ్చారో నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు. నీవు చెప్పింది గంగిరెద్దుల బుర్ర నా కలెక్టర్కి చెప్పనండి, నీ పక్క నుండి నేను వింటున్నాడు. మరో పక్క కూర్చున్న ఆర్డీఓకి చెప్పనండి ఎవరికి అనుమతి ఇచ్చారు. లేదా ఎస్పీ గారు మీరు ఈ విషయాన్ని బహిర్గతం చేయకపోతే మేము ఖచ్చితంగా పోర్టును ముట్టడిస్తాం, సమయము సందర్భం కూడా బహిర్గతం చేస్తాం. మీరు అనుమతి ఇచ్చారో ఇవ్వలేదో ముందు చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతమంది పోలీసులు పెట్టుకుని ఇష్టారాజ్యంగా నువ్వు ప్రవర్తించి తిరగత అనుమతి ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు ఏ పాడైనా సిగ్గుంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు కేవలము ఆ ఏజెన్సీతో లాలూచీల కోసం 2 సంవత్సరాల పనులన్నీ తాత్కారం చేసి ప్రజలకు నష్టపెట్టి ఇబ్బందులు పెట్టి ఈ జిల్లా అభివృద్ధికి విఘాతుడుగా మిగిలిపోయిన నువ్వు ఈరోజు సభని సక్సెస్ అయితే ప్రజల్లో వాస్తవ విషయాలు తెలిసాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం తెలిసిందని, నీ జిల్లాలో నువ్వేం దోచుకుంటున్నావో మీ నాయకుడికి తెలిస్తే మీ నాయకుడు నీకు తిట్టాడని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారాజ్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు పెద్ద పోటుగాడిని అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటున్నావు కదా. ఇంతమంది పోలీసుల్ని, నీ కులస్తుల్ని, 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 2 సిఐలు, మరి ఆర్డీఓ గారు వీళ్ళందరూ మీ వాళ్ళే కదా. వీళ్ళు పట్టి అడ్డగించడానికి కోసం, ఆపడానికి కోసం, సభకు ప్రజలు వెళ్లకుండా ఉండడానికి కోసం అనేక ప్రయత్నాలు చేసావు కదా. మరి ఏం పీకావని, ఏం పీకగలిగావని చెప్పమంటున్నాం. అహంకారంతో కళ్ళు నెత్తికెళ్ళిపోయి మాట్లాడుతున్నావు. నీవు ఇప్పటికే చెప్తున్నావు అచ్చెన్నాయుడు గారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవడు ఊరుకునేది లేదు. భావనపాడికి